కేసులు వేశారు. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం వాటికి లెక్క చేయకుండా, కనీసం కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఏ విధంగా చేశారో చూసాం. కొండలు తవ్వేశారు, ఇసుక తవ్వేశారు. అసలు ఖనిజాల కోసం వైజాగ్ తీర ప్రాంతాల్లో అయితే విపరీతంగా దోచేశారు సార్. మనం చూసాం, వైజాగ్కి వెళ్ళిపోతా, ఈ సంక్రాంతికి వెళ్ళిపోతా, ఉగాదికి వెళ్ళిపోతా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటుండేవాళ్ళు. అంటే వైజాగ్ మీద ప్రేమ, లేదంటే ఆ ప్రాంతం అభివృద్ధి చేద్దామని అనుకున్నారు జనాలు. కాదండి, ఏదైతే అరకు లాంటి ఏరియాల్లో బాక్సైడ్ తవ్వకాలు కానీ, సిలికాన్ తవ్వకాలు కానీ, వాటి కోసం, అలాగే తీర ప్రాంత ఖనిజాల తవ్వకాల కోసం ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేశారో, ఏ విధంగా ధ్వంసం చేశారో చూసాం. అలాగే ఇసుక తవ్వకాలు సార్, కృష్ణా నదిలో మనందరం న్యూస్ లో చదివాము. అప్పుడు కృష్ణా నదిలో వీళ్ళు ఒడ్డున ఉన్న మట్టి తవ్వేసి రోడ్డు వేసేసారు సార్. కేవలం ఇసుక తవ్వి తెచ్చుకోవడానికి, లారీలు వెళ్ళడానికి కోసం రోడ్లు వేసేసారు. ఎక్కడైతే క్వారీల కోసం వీళ్ళు ఏదైతే గ్రావెల్ తవ్వకాల కోసం కొండల దగ్గర నుంచి అడ్డదారిలో రోడ్లు వేసుకున్నారు. రాష్ట్రం మొత్తం ఎక్కడ రోడ్లు వేయలేదు, జనాలు తిరిగే చోట వీళ్ళ అక్రమ తవ్వకాల కోసం రోడ్లు వేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే జేపీ వెంచర్స్ కానీ, ఇంకా ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా 2-3 కంపెనీలు ఉన్నాయండి, కేసీఎంసీ అని, ఇలా 2-3 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుమతులకి మించి అనుమతులను తుంగలో తొక్కేసి అక్రమంగా మైనింగ్ చేశారు. ఇప్పుడు జేపీ వెంచర్స్ అంటుంది గవర్నమెంట్ ఇచ్చారు అనుమతులు. గవర్నమెంట్ కానీ దీనికి ఒక చట్టాలు ఉన్నాయి కదండి. 2016లో వచ్చిన ఏదైతే ఎన్జిటి చట్టం కానీ, దానికి ముందు 1986లో వచ్చిన రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేశారు ఇక్కడ. రూల్స్ అన్నిటిని, ఇప్పుడు పారే నదిలో ఇసుక తవ్వకూడదు సార్, అదొక రూల్ ఉంది. రివర్ బెడ్స్ ని ఏది పాడు చేయకూడదు. ఏదైతే మనకి ఏమంటారు బఫర్ జోన్స్ కానీ, నది విస్తీర్ణంలో ఒక 10% కానీ అక్కడెక్కడ తవ్వకాలు జరపకూడదు. మరి వాటి అన్నిటిని వదిలేశారు కదండి. కృష్ణా నదిలో నీళ్లు ఉన్నప్పుడే తవ్వేశారు కదా. మనకి చెప్పే రూల్స్ ఏంటి, నీళ్ళు అన్ని లేనప్పుడు, డ్రై అయిపోయినప్పుడు అక్కడున్నా తీసుకోండి, మళ్ళీ అది రివైవ్ అయ్యేటట్టు, సస్టైనబుల్ ఉండేటట్టు అయితేనే మళ్ళీ అక్కడ వచ్చి ఇసుక ఆటోమేటిక్ గా ప్రకృతి పరంగా వచ్చి చేరే పరిస్థితుల్లో ప్రాంతాల్లో మాత్రమే తవ్వుకోమని చెప్తే, వీళ్ళ ఆ రూల్స్ అన్ని తొంగలో తొక్కేసి నిర్ణీత ఏదైతే లోతు ఉంటుందో దాన్ని దాటేసి తవ్వేశారు సార్. ఆ ఫలితమే కదా మన అన్నమయ్య డ్యాము ఏదైతే గేట్లకి గ్రీజ్ రాయిక అవి ఓపెన్ అయిపోయినప్పుడు విపరీతంగా నీళ్లు ఎక్కువ వచ్చేసి పంట పొలాలు, ఇళ్ళు, మొత్తం మనుషులందరూ చనిపోవడం కారణమైంది అక్రమంగా ఇసుక తవ్వకాలే కదా సార్. అంత ఎత్తున వరద నీరు ఎప్పుడు మనం ఊహించలేదు కదా. మనకు గుర్తుందో లేదో మీకు, తిరుపతిలో మొత్తం మెట్లు కూడా, ఏదైతే మనం అలిపిరి మార్గంకి వెళ్ళి మెట్లు మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి సార్. మనం ఇంతకు ముందు ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కానీ ఆ విధంగా లేదు. ఎందుకంటే ఇక్కడ రివర్ ఏదైతే నదీ గర్భాల్లో ఇసుకను పరిమితం నుంచి తవ్వేశారో, మొత్తం నీళ్ళంతా ఒక్కసారే పైనుంచి వచ్చే వర్షపాతం నీళ్ళంతా ఒక్కసారి వచ్చేయడం, అదంతా గేట్లు తెగిపోతే ఊళ్ళ మీదకి వచ్చి పడిపోయింది సార్. అంటే వీళ్ళు అక్రమ తవ్వకాల వల్ల ఇసుక నిల్వలు పోని, వాటి నదికి వరదలు వచ్చినప్పుడు జనవాసం నష్టం కలిగింది, పశువుల నష్టం కలిగింది, పంట నష్టం కలిగింది, ఎన్ని రకాలుగా నాశనం చేసి పెట్టారంటే అసలు మనం చెప్పుకుంటే ఈ డిబేట్ మొత్తం సరిపోదు సార్. అంత ఘోరంగా చేశారు. ఒక్క కృష్ణానదిలోనే కాదు సార్, ప్రతి చోట కూడా వీళ్ళు అనుమతుల్ని తుంగలో తొక్కేసి అక్రమంగా పరిమితులు మించేసి తవ్వేశారు. కాబట్టి ఇప్పుడు జేపీ వెంచర్స్ అంటుంది అప్పుడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, ప్రభుత్వం ఎంతవరకు అనుమతులు ఇచ్చింది, మీరు ఎంతవరకు తవ్వేశారు, అది కూడా చూడాలి. యాజ్ వెల్ యాజ్ అదే కాకుండా అప్పుడు ఈ పరిమితులకు మించి వీళ్ళు తవ్వుతుంటే చూస్తూ ఊరుకున్న అధికారులు ఎవరున్నారు? అప్పుడు ప్రభుత్వం ఉంది. అధికారుల పాత్ర కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏం చెప్తారు సార్? వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. రఫీ గారు చెప్పండి. నేను వాసుదేవరెడ్డి అని చెప్పా. వాసుదేవరెడ్డి కాదు, వెంకటరెడ్డి. వెంకటరెడ్డి దీనికి ఎండీగా ఉన్నాడు. అతను ఎలాగో తప్పించుకున్నాడు సార్. మొత్తం మీద కోర్టులో అతను బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు వెంకటరెడ్డిని ఫిక్స్ చేయాలి ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఇతను నేను కట్టను అంటున్నాడు కాబట్టి ఎవరో ఈ జేపీ వెంచర్స్ వాడు అప్పుడు ఉదాసీనంగా వ్యవహరించినటువంటి వెంకటరెడ్డిని ఇప్పుడు ఫిక్స్ చేయాలి గవర్నమెంట్ వేరే కేసులో. ఇప్పుడు వెంకటరెడ్డి చేత నిజం చెప్పించాలా. ఈ ఇసుక అక్రమ వేరే కేసు ఎందుకు మళ్ళీ అలా మాట్లాడతారు? ఇదే కేసు ఉంది కదా. ఆ కేసులో పేరు వచ్చింది అతనికి. ఓకే. ఈ ఎన్జిటి చేస్తున్నటువంటి అక్రమాలని చూస్తూ ఊరుకున్నందుకు, ఏ చర్యలు తీసుకోనందుకు
వెంకటరెడ్డి మీద కేసు పెట్టాలా? ఈ కేసు పెట్టాలి. మీరు అన్నట్టుగా ఈ కేసు విషయంలో అసలు విచారణ చేయాలి. ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు, వారికి పైనుంచి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అక్రమంగా తవ్వకాలు జరుపుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుండిపోయారు, ఇవన్నీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది నిజానికి ప్రభుత్వం. బయటికి లాగాల. ఈ ఇసుక అక్రమ తవ్వకాల డబ్బు ఎవరికి జరిగిందో కూడా తేల్చాలా. ఇప్పుడు జేపీ వనిచర్ అతను ఈ రాష్ట్ర వ్యాప్తంగా తవ్వుకున్నాడు, ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వాడు, ఎంత డబ్బు గవర్నమెంట్ కి కట్టాడు, ఎంత డబ్బు ఇతను తీసుకున్నాడు, ఆ డబ్బుని అతను ఏం చేశాడు, బ్యాంకులో పెట్టాడా, లేకపోతే ఏమైనా ప్రాపర్టీస్ కొన్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడా, ఇవన్నీ కూడా తేల్చాలా. సుజాత గారు ప్లీజ్ కంటిన్యూ. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కొత్త వింత వాదన మొదలు పెట్టాడు కదా, చెప్పాడు కదా, పరకామణి కేసుల్లో $9 కొట్టేస్తే మేము 17 కోట్లు కట్టించాం. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా అప్పుడు ఊరుకున్న అధికారులు ఎవరు, అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు, అక్కడ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతుందని ఎంతో మంది సామాజికవేత్తలు అప్పుడే చెప్పారు. చెప్పినా కూడా మీ దృష్టికి వచ్చినా కూడా ఎందుకు ఊరుకున్నారు, అధికారులు ఎవరు? అయితే జేపీ వెంచర్స్ కట్టాలి ఈ నష్టపరిహారం, లేదంటే ఆ చూస్తున్న అధికారులు కట్టాలి. వీళ్ళిద్దరూ మాకు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఒక మెయిన్ క్యాండిడేట్ ఉన్నారు, ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నారంటే అతను ఎవరో చెప్పాలి, వీళ్ళు కట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పండి, కేసు నమోదు చేసి విచారణ చేస్తే బయటకు వస్తుంది, లేదంటే వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి. అంతేగాని ఈ ప్రభుత్వం కట్టాల్సిన అవసరం అసలు 100% ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు మారిపోయినంత మాత్రాన ఈ ప్రభుత్వం ఏమి అక్రమంగా తవ్వుకోమని చెప్పి అప్పుడు చెప్తుందా? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పుడు తవ్వుకోమని చెప్పింది ఎవరో, ఆ అధికారులు ఎవరో, అక్రమంగా తవ్వుకొని పోతూ ఉంటే చూస్తూ ఉందేవరో, వారి మీద ఇప్పుడు విచారణ చేయాలి. కృష్ణకాంత్ గారు ఏం చెప్తారండి? అధికారుల తీరు కూడా ఇక్కడ కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఉదాసీనంగా వ్యవహరించారు, ఎవరు చూస్తూ ఊరుకున్నారు, ఇవన్నీ కూడా కొంత విచారణ చేయాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు. 100% అండి నవీన్ గారు. ఇప్పుడు నేను